ఒక్కసారి గనక నేను కమిట్మెంట్ ఇచ్చాను అంటే ఇక ఎవరు ఏం చెప్పినా వినను. హీరోయిజం అంటే ఇదే. ప్రజల అభిమానాన్ని చూరగొన్న సూపర్ డూపర్ హీరో. ఒక్కసారి తనకు తను కమిట్ అయ్యారంటే ఇక దాన్ని నిజం చేసే తీరుతారు. నేను కూడా ప్రజల అభిమానాన్ని చూరగొనే హీరోని అయిపోవాలి. నేనేదన్నా కమిట్మెంట్ తీసుకున్నానంటే దాన్ని నిజం చేసి చూపిస్తాను. ఒకవేళ నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటే నాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కమిట్మెంట్ తీసుకో బాబు. ఈ రోజు సిలిండర్ దొరకలేదంటే రేపటి నుంచి దుకాణం మూసుకోవాలి. అరే గ్యాస్ వాళ్ళు నాకు గ్యాస్ ఇవ్వటం లేదు. వాళ్ళు గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదు? అరే ఒకసారి వాళ్ళు సమోసాలు తినడానికి వచ్చారు. నేను సమోసాలు అయిపోయాయని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా. అంతే. అప్పటి నుంచి నేను ఎప్పుడు గ్యాస్ అడిగినా గ్యాస్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. అరే నువ్వేం దిగులు పడకు, నీకు గ్యాస్ నేనిప్పిస్తాను. ఇది నా కమిట్మెంట్ అంతే. మోటు ఇలాంటి కమిట్మెంట్లు పెట్టుకోకు, ఇది సాధించడం చాలా కష్టం. బాబాయ్ నేనొక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా కూడా వినను. నీకు గ్యాస్ దొరుకుతోంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంటి బాబాయ్ గ్యాస్ కావాలా? ఓహో సారీ, గ్యాస్ ఖాళీ అయిపోయింది. ఏయ్ అక్కడ ఆగు, నువ్వు ఈ రోజు గ్యాస్ ఇవ్వాల్సిందే. మోటు ఏయ్ ఆగు. మోటు 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 కిందకు దిగు. ఇదిగో తీసుకో. చూసారా, నేనొక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా కూడా వినను. నా వెన్నుపూస విరిగిపోయింది. నా వెన్నుపూస విరిగిపోయింది. థ్యాంక్ యూ మోటు, గ్యాస్ ఇప్పించావు. కానీ కొన్ని రోజులు నేను హాస్పిటల్లోనే ఉండాలనుకుంటా. మోటు నాకు కూడా నువ్వు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. ఇంకెప్పుడు ఇంకెవరికి కమిట్మెంట్ ఇవ్వనని నన్నాడు. పద త్వరగా ఇంటికి తీసుకెళ్ళి కొంచెం వేడి నీళ్ళతో కాపడం పెట్టు. మోటు నువ్వు నాకు సాయం చేస్తావా? ఓ తప్పకుండా, ఎందుకు చేయను? విన్నాక చేయనను కదా. ఒక్కసారి నేను కమిట్మెంట్ తీసుకున్నాను అంటే పతులు చెప్పినా సరే నేను వినను. చెప్పండి ఏం చెయ్యాలో చెప్పండి. చాలా పాతవైపోయాయి. నా ఇంటి పెంకులన్నీ వేరువేరుగా అయిపోయాయి. వాటన్నిటినీ సరిగ్గా పరవాలి, లేదంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి. మోటు ఇదిగో వస్తున్నా. మోటు ఏం చేస్తున్నావు? అరే నువ్వు పెంకుల్ని పరుస్తున్నావా, లేకపోతే నన్ను హాస్పిటల్కి పంపించడానికి బెడ్ రెడీ చేస్తున్నావా? సారీ సారీ. ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే పత్రుని పంచింగ్ బ్యాగ్ లాగా ఉపయోగించుకుంటాను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఏమంటావు? మోటు కమిట్మెంట్ తీసుకునేది నువ్వు, సమస్యలో పడేది నేను. అయ్యో మోటు ఆగు, ఇక చాలు ఆపు. అది నువ్వు చేసే పని కాదు. ఆపు మోటు. పతులు నేను కమిట్మెంట్ తీసుకున్నానంటే తీసుకున్నాను. నేను ఈ పని పూర్తి చేసే చూపిస్తాను. చూసుకోండి బాక్సర్ అన్నయ్య, నేను తీసుకున్న కమిట్మెంట్ ని నిజం చేసి చూపించాను. మోటు ప్లీజ్, నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి. ఇక ఎవరికి ఏ కమిట్మెంట్లు ఇవ్వనని. నువ్వేం దిగులు పడకు పతులు, ఇక నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.
బాస్ బాస్ వినండి. ఇక ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. వెళ్ళండి, మంచి ప్లాన్ వేశారు. అయిపోయింది, ఇక చాలు. అరే ఏమైంది అన్నయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు బాబు, మా బాస్ ని ఒక భయంకరమైన వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తనని కాపాడాలి. నా బాస్ చాలా మంచి వ్యక్తి. అలాంటి చెడ్డవారి చేతుల్లోంచి మీ బాస్ నేను కాపాడుతాను. అరే ప్రజల్ని కాపాడటమే నా తక్షణ కర్తవ్యం. బాబు తరువాత నువ్వు మాట తప్పవు కదా. ఒక్కసారి నేను కమిట్మెంట్ తీసుకున్నాను అంటే ఆ తరువాత పదులు చెప్పినా కూడా వినను. ఓ అలాగా, అయితే చూడు. నా బాస్ పేరు జాన్ ద డాన్. ఆయన్ని చింగం అరెస్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు కదా, కాబట్టి నువ్వు తన్ని కాపాడాలి కదా. తన్ని కాపాడి తీరాలి. చూసావా మోటు, ఇప్పుడు ఎలా ఇరుక్కుపోయావా? పతులు, నేను కమిట్మెంట్ ఇచ్చి ఇరుక్కుపోయాను. జాన్ కాపాడడం తప్పని తెలుసు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఐడియా సజ్జి. ఈ ఐడియా ఎలాంటిదంటే ఇక ఈ ఐడియాని జాన్ జీవితంలో మర్చిపోడు. నెంబర్ 1, ఇక నువ్వు వెళ్ళు. నేను తీసుకున్న కమిట్మెంట్ ని పూర్తి చేయడానికి నేను వస్తున్నాను. నేను జాన్ ని చింగం గారి చేతిలోంచి జీవితాంతం కాపాడుతాను. బాస్ బయటకు వస్తారు, బాస్ బయటకు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా స్నేహితుడున్నాడు. మేము ఆయన్ని బయటికి తీసుకువెళ్ళొచ్చా? బూచోడా, నన్ను జోకర్ని చేసేయకు. ఇది నీ జైలే అనుకో. సార్, ఇక్కడ మీ స్నేహితుడు ఎవరు సార్? నా స్నేహితుడు జాన్. నేను అతన్ని తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. కాదు కాదు కాదు, అతను నా స్నేహితుడు కాదు. చింగం గారు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపకండి. మమ్మీ, బయటికి వెళ్ళు, త్వరగా నీ ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళు. సార్, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ బెగ్ యూ, ఐ బెగ్ యూ, త్వరగా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళు. నేనే ఎక్కడికి వెళ్ళాను. లాకప్ ఖాళీగా ఉంటే చూడ్డానికి అసలు బాగోదు. ఖాళీగా ఎక్కడ ఏడ్చేది? లోపల మేము ఉన్నాం కదా. చింగ గారు, కాపాడండి. నన్ను కాపాడడం మీ బాధ్యత. పద జాన్, నువ్వు ఇక్కడి నుంచి రావాల్సిందే నాతో పాటు. నన్ను మోటు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు భూతం గారు? మోటు పతులు మీరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోటు, నువ్వు నీ కమిట్మెంట్ ని నిజం చేసి చూపించావు. చాలా చాలా థ్యాంక్స్. నేను చింగం గారి చేతిలోంచి నిన్ను జీవితాంతం కాపాడాలని కమిట్మెంట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే ఆయన నిన్ను పట్టుకుంటారు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వు ఇక్కడే ఉండాలి. ఏంటి మీరు చేస్తున్న పని? నన్ను బయటికి తీయండి. నెంబర్ 1, నెంబర్ 2, నన్ను కాపాడండి. నెంబర్ 1, నెంబర్ 2, మళ్ళీ మీరు ఇక్కడ కనిపించారంటే మీ ఇద్దరిని కూడా బంధించాల్సి ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. జాన్, చింగం గారు పోలీసు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వరకు నువ్వు బయటికి రాకూడదు. ఇక్కడే ఉండాలి. తినడం, తాగడం అన్ని ఇందులోనే. అరే, కేవలం 20-30 సంవత్సరాలే కదా, నువ్వు పండగ చేసుకో. 20-30 సంవత్సరాలైనా వీల్లేదు. ఎవరైనా కాపాడండి. నెంబర్ 1, నెంబర్ 2, పోలీసుల్ని
పిలవండి. నేను తప్పించుకుంటాను. అరే మీరేం పోలీసులు బాబు, నకిలీ భూతాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. బుద్ధి లేని వాళ్ళారా, వాళ్ళు మోటు పతులే. నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కానీ నేను న్యాయమైన దొంగని, చాలా న్యాయమైన వాణ్ణి. అందుకే తిరిగి వచ్చేసాను. ఇప్పుడైనా తాళాలన్నీ గట్టిగా వేసుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చినా వస్తారు. అయ్యమ్మా, ఈ జాన్ కి ఏమయ్యింది? అది చాలా పెద్ద కదా సార్, తర్వాత ఇంకోసారి చెబుతాం. సార్ తప్పకుండా చెప్తాం సార్, ఎందుకంటే ఇది నా కమిట్మెంట్. మళ్ళీ కమిట్మెంటా? సారీ